వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. హెచ్సియు 400 ఎకరాలు అనేది ఇప్పుడు రాష్ట్రంలోనే హాట్ టాపిక్. సో ఈ భూమి TGIICD అని చెప్పేసి కూడా తేల్చి చెప్పేశారు. సో ఈ హెచ్సియు 400 ఎకరాలు అనేది ప్రభుత్వానిదే, TGIICD. దీంట్లో హెచ్సియుకి ఎటువంటి హక్కులు లేవని చెప్పేసి కూడా నిన్న సుప్రీం కోర్టు నుంచి వచ్చినటువంటి కమిటీ తేల్చేయడం అనేది జరిగింది. అటవీ భూమి కాదు, సో హెచ్సియు అనేది అటవీ భూమి కాదు అని చెప్పేసి తేల్చేయడం అనేది జరిగింది. సుప్రీం కోర్టు కమిటీ స్పష్టం చేసేశారు. ఆ 400 ఎకరాలు ప్రభుత్వాన్ని అని చెప్పేసి కూడా తేల్చి చెప్పేయడం అనేది జరిగింది. అలాగే రెవెన్యూ రికార్డులు వివరాలు సైతం వారికి వివరించే ప్రయత్నం కూడా చేశారు. ఆధారాలు సైతం సమర్పణ. హెచ్సియులో పర్యటించిన సాధికారత కమిటీ గచ్చిబౌలిలో సర్వే నెంబర్ 25లో ఉన్నటువంటి ఏదైతే 400 ఎకరాలు ఉన్నాయో అటవీ కాదని తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థకు చెందినదని రాష్ట్ర ప్రభుత్వం తరఫున అధికారులు చెప్పారు. సో రెవెన్యూ రికార్డుల ప్రకారం అది సర్కార్ భూమిగానే ఉందని చెప్పేసి కూడా చెప్పడం అనేది జరిగింది. సో దాదాపుగా 10-15 రోజుల నుంచి హెచ్సియు ఇష్యూ మీద అంటే జరుగుతున్నది తెలిసిందే. సో ఇటు బీఆర్ఎస్ నేతలేమో ఏఏ ఉపయోగించి అక్కడ నెమళ్ళు ఉన్నాయి, అలాగే జింకలు ఉన్నాయి. ఆ జింకలన్నీ హాస్టల్లో చుట్టూ తిరుగుతున్నాయి, ఇంకా ఊర్లలోకి వచ్చేసినాయి అని చెప్పేసి క్రియేట్ చేశారని వాళ్ళ తరపునటువంటి మన్నె క్రిషాంక్ అలాగే దిలీప్ ని కూడా ఆ విషయంలో పోలీసులు అరెస్ట్ కూడా చేయడం అనేది కూడా జరిగింది. సో మరి దానిపైన కూడా వాళ్ళు ఫైట్ చేస్తున్నారు. అలాగే సెలబ్రిటీలు సైతం కూడా భూమి జోలికి వెళ్ళొద్దు, అది అటవీ అంటే హెచ్సియుకి ఇచ్చేయండి అని చెప్పేసి కూడా చెప్పడం అనేది జరిగింది. తర్వాత కొన్ని రోజుల తర్వాత అందరు ఏఐ క్రియేషన్ లో పడి అందరు పోస్టులు చేశారని చెప్పేసి కూడా ప్రభుత్వం చెప్పుకొచ్చినటువంటి మాట. సో అటవీ భూమి కాదు అని చెప్పేసి కూడా చాలా క్లారిటీగా చెప్పారు. అలాగే సర్వే నెంబర్ 25లోని 2324 అలాగే 25 ఎకరాల భూమి పూర్తిగా ప్రభుత్వ భూమి ఉండేదని, రెవెన్యూ రికార్డుల ప్రకారం ఆ భూమిని కంచా అస్తబుల్ పూరంబోకే సర్కార్ అంటే ప్రభుత్వ భూమిగా నమోదు చేశారని కమిటీ అధికారులు వివరించారు. 1975 హైదరాబాద్ విశ్వవిద్యాలయం గచ్చిబౌలి గ్రామంలోని సర్వే నెంబర్ 25లోని మొత్తం భూమిని ఇతర సర్వే నెంబర్లు స్వాధీనం చేసుకుందని పేర్కొన్నారు. రెవెన్యూ రికార్డులు అటవీ శాఖ ప్రకారం ఆ భూమిని ఎప్పుడూ ఫారెస్ట్ గా వర్గీకరించలేదని చెప్పారు. అప్పటి ప్రభుత్వం 2003 ఆగస్టు 9న IMG అకాడమీస్ తో ఒప్పందం కుదుర్చుకొని ఒప్పందం ప్రకారం ప్రభుత్వం రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలం గచ్చిబౌలిలో 400 ఎకరాలు, మామిడిపల్లిలో 450 ఎకరాలు అప్పగించాలని ప్రతిపాదించారు. సో ఇక్కడ యూనివర్సిటీకి భూమికి ఎటువంటి సంబంధం లేదు. రికార్డుల ప్రకారం అది ప్రభుత్వ భూమి, అలాగే అది ఫారెస్ట్ భూమి కూడా కాదు. అది ఏ రోజు కూడా ఫారెస్ట్ భూమి లోపల అంటే దాని కింద కూడా చేర్చలేదు. నిర్మాణంగా ఉంది, అక్కడ కొన్ని చెట్లు పెరగడం అనేది జరిగింది. సో దాన్ని ఏ విషయంలో అయినా సరే వాడుకోవచ్చు అని చెప్పేసి కూడా అన్నారు. అలాగే ఇందులో 400 ఎకరాలను తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీకి, 134/28 ఎకరాలను TGNDOలకు అప్పగించిందని తెలిపారు. అప్పటి రిజిస్టర్ 2004 ఫిబ్రవరి 3న షేర్లింగంపల్లి రెవెన్యూ అధికారుల సమక్షంలో పంచనామా ద్వారా భూమిని అప్పగించామని చెప్పేసి కూడా చెప్పడం అనేది జరిగింది. సో సెంట్రల్ యూనివర్సిటీకి 400 ఎకరాల భూమిని IMGకి బదిలీ చేయడానికి పూర్తిగా అంగీకరించిందని తెలిపారు. దానికి సంబంధించిన చేపట్టిన పనులని UOHW నెంబర్ 116/2021 ద్వారా హైకోర్టు ముందు సవాల్ చేసింది. కంచా అంటే మేత వరద భూమి, ఈ భూమికి సంబంధించిన చట్టాల ప్రకారం అడవి భూమిగా ఎప్పుడు నోటిఫై చేయలేదని, రెవెన్యూ రికార్డులో లేదా అటవీ రికార్డులో ఇది భూమిగా చూపెట్టలేదని చెప్పేసి కూడా అన్నారు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇప్పుడు హెచ్సియుకి అలాగే 400 ఎకరాలకి ఎటువంటి సంబంధం లేదు. ఇక రాష్ట్ర ప్రభుత్వం దీంట్లో ఏదైనా సరే కట్టడాలు చేసుకోవచ్చు, అది ఎప్పుడు అటవీ భూమిగా పరిగణించలేదు. అక్కడ ఎటువంటి జంతువుల విషయంలో కూడా లేదు అని చెప్పేసి కూడా తేల్చి చెప్పారు. ఇప్పుడు దీంట్లో ఫుల్ రైట్స్ ప్రభుత్వంది అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో దీనికి సంబంధించి హైకోర్టులో కూడా వీళ్ళు పిటిషన్ వేశారు. హైకోర్టు కమిటీ కూడా ఇది హెచ్సియు ల్యాండ్ కి సంబంధం లేదు, అది ప్రభుత్వ ల్యాండ్ అని తేల్చి చెప్పారు. మరి దీనిపైన మీ అభిప్రాయాలు ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.